బాబా మనల్ని సర్వగుణ సంపన్నంగా చేయాలనుకుంటున్నారు. అందుకే లోపాలేవి ఉండకూడదు, ఒక్క మచ్చ కూడా మీ పైన ఉండకూడదు అని బాబా పిల్లలకి శిక్షణని ఇస్తూ ఉంటారు. ఈరోజు బాబా చాటు పెట్టుకోవడం యొక్క మహత్వాన్ని వినిపిస్తూ మహారథులు కూడా చాటు పెట్టుకోవాలి అన్నారు. మహారథులైతే లెక్క పెట్టే అంతమందే ఉన్నారు. ఎందుకంటే మిగతా వారందరి దృష్టి ప్రాపంచిక విషయాల వైపు వెళ్తుంది, వస్తు వైభవాల వైపు వెళ్తుంది. అందుకే బాబా సెల్ఫ్ పైన చాలా అటెన్షన్ ఇవ్వాలి అన్నారు. చాలా ప్రేమతో ఏకాంతంలో ఉదయమే అమృతవేళ మేల్కొని బాబాని జ్ఞాపకం చేయండి. మీరు విశ్వ కళ్యాణకారీలు కాబట్టి మీలో ఎలాంటి లోపం ఉన్నా మీరు తొలగించుకోవాలి. మొత్తం విశ్వానికి మనం ఆధారంగా ఉన్నాం కాబట్టి స్వయాన్ని చాలా ఆదర్శంగా ఉంచుకోవాలి అన్నారు. ఇది 18th మే మురళి. मीठे बच्चे याद की यात्रा में रहो तो तुम्हारे पाप कट जाएंगे, क्योंकि याद है तलवार की धार, इसमें अपने आप को टगना नहीं है. మధురమైన పిల్లలు స్మృతి యాత్రలో ఉండండి, అప్పుడు మీ పాపాలు కట్ అవుతాయి. ఎందుకంటే స్మృతి అనేది ఖడ్గం యొక్క పదును వంటిది. ఇందులో తనని తాను మోసపెట్టుకోకూడదు. మధురమైన పిల్లలు స్మృతి యాత్రలో ఉండండి, అప్పుడే మీ పాపాలన్నీ కట్ అవుతాయి. ఎందుకంటే స్మృతి అనేది ఖడ్గం యొక్క పదును వంటిది. ఇందులో మిమ్మల్ని మీరు మోసపెట్టుకోకూడదు. ఎలా మోసపెట్టుకుంటారు పిల్లలు? నేను బాబా జ్ఞాపకంలోనే ఉంటున్నాను, నేను బాబాను మర్చిపోతే కదా, నేను బాబా స్మృతిలోనే ఉంటున్నాను అని అనుకుంటారు. కానీ బాబా అన్నారు, పాపాలు కట్టయ్యేలాంటి స్మృతి ఉందా? ఏకాగ్రంగా ఒక్క బాబా తప్ప ఇంకెవరు లేరు అనే స్థితి ఉందా? అశరీరిగా కాగలుగుతున్నారా? ఇలా చూసుకోవాలి. ఊరికే మనసులో బాబా గుర్తున్నారు అని అలా తనని తాను మోసపెట్టుకోకూడదు. प्रश्न, बच्चों को कैरेक्टर सुधारने के लिए बाप कौन सा रास्ता बताते हैं? పిల్లల క్యారెక్టర్లో మార్పును తీసుకురావడానికి బాబా ఎటువంటి మార్గాన్ని తెలియజేస్తున్నారు? పిల్లల ప్రవర్తనలో, నడవడికలో, చరిత్రలో మార్పు రావాలి అంటే ఏం మార్గం చెప్తున్నారు బాబా? జవాబు, బచ్చే అప్నా సచ్చా చార్ట్ రఖో. పిల్లలు మీ సత్యాతి సత్యమైన చార్ట్ పెట్టుకోండి. చార్ట్ రఖనే సే హీ క్యారెక్టర్ సుధీరేంగి. చార్ట్ పెట్టుకున్నప్పుడే మీ ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది. దేఖ్నా హై కి సారే దిన్ మే హమారా క్యారెక్టర్ కేసా రహా. చూసుకోవాలి రోజంతలో నా క్యారెక్టర్ ఎలా ఉంది. కిసీకో దుఃఖ్ తో నహీ దియా, ఎవరికి దుఃఖమునివ్వలేదు కదా. ఫాల్తూ బాత్తో నహీకి, పనికిరాని మాటలైతే మాట్లాడలేదు కదా. ఆత్మ సమజ్కర్ బాప్కో కిత్నా సమయ యాద్ కియా. నేను స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాని ఎంత సమయం జ్ఞాపకం చేశాను. కితనోంకో ఆప్ సమాన్ బనాయా, ఎంతమందిని నా సమానంగా తయారు చేశాను. ऐसा जो पोता मेल रखते उनका క్యారెక్టర్ సుధర్తా జాతా హై. ఈ విధంగా ఎవరైతే పోతామేల్ పెట్టుకుంటారో వారి క్యారెక్టర్లో మార్పు కనబడుతూ ఉంటుంది. జో కరేగా సో పాయేగా, ఎవరు చేస్తే వారే పొందుతారు. అంటే ఎవరు చాటు పెట్టుకుంటే వారిలోనే ఆ మార్పు కనబడుతుంది. నహీ కరేగా తో పచితాయేగా, ఒకవేళ చేయకపోతే బాబా చెప్పినట్లుగా పశ్చాత్తాపం చెందుతారు. బాబా చార్టులో ఏం పాయింట్స్ చెక్ చేసుకోవాలో కూడా వినిపించారు. రోజంతలో నా క్యారెక్టర్ ఎలా ఉంది, ఎవరికి దుఃఖం ఇవ్వలేదు కదా, ఆత్మగా భావిస్తూ బాబాని ఎంత సమయం జ్ఞాపకం చేశాను, నా సమానంగా ఎవరినైనా ఒక్కరినైనా చేశానా, ఇలా చెక్ చేసుకోవాలి. రోజు చెక్ చేసుకోవాలి, అప్పుడు మార్పు అనేది కనిపిస్తుంది. ఓం శాంతి. रूहानी बच्चों प्रति रूहानी बाप बैठ समझाते हैं क्योंकि यहाँ सन्मुख है. ఆత్మిక పిల్లలను ఉద్దేశించి ఆత్మిక తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ సన్ముఖంగా ఉన్నారు.
ऐसे नहीं कहेंगे कि सभी बच्चे अपने स्वधर्म में रहते हैं और बाप को याद करते हैं. ఇలా అయితే అనరు కదా, పిల్లలందరూ తన స్వధర్మంలోనే ఉంటున్నారు, తండ్రిని జ్ఞాపకం చేస్తున్నారు అని. అక్కడక్కడ పిల్లల బుద్ధి తప్పకుండా మాయ వైపు భ్రమిస్తూ ఉంటుంది. తో హరేక్ అప్నేకు సమజ్ సక్తే హై. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ తనది తాను అర్థం చేసుకోవచ్చు. మూల్ బాత్ హై సతో ప్రధాన్ బన్నేకి. ముఖ్యమైనది సతో ప్రధానంగా అవ్వటం. సోతో యాద్కి యాత్రకి సివాయ్ బన్ నహీ సకేంగే. అదైతే స్మృతి యాత్ర లేకుండా తయారవ్వలేరు. బల్ బాబా సుబహ్ మే యోగ్ మే బైఠ్ బచ్చోं को खींचते हैं, కషిష్ करते हैं. బాబా అయితే ఉదయమే కూర్చొని యోగంలో పిల్లలందరినీ అట్రాక్ట్ చేస్తూ ఉంటారు, ఆకర్షిస్తూ ఉంటారు. పిల్లల బుద్ధి యోగాన్ని లాగుతూ ఉంటారు. నంబర్ వార్ ఖీంచతే జాతే హై. పిల్లలు కూడా నంబర్ వారీగానే బాబా వైపు ఆకర్షింపబడుతూ ఉంటారు. యాద్ మే శాంతి మే रहते हैं. స్మృతిలో శాంతిగా ఉంటారు. దునియాకు భీ భూల్ జాతే హై. ప్రపంచాన్ని కూడా మర్చిపోతారు. పరంతు సవాల్ హై, సారే దిన్ మే క్యా కర్తే. అది అమృతవేళ విషయం ఓకే, కానీ బాబా నన్ను నాదొక ప్రశ్న, మీరు రోజంతా ఏం చేస్తారు? అమృతవేళ అయితే సైలెంట్గా శాంతిగా నా స్మృతిలో కూర్చుంటున్నారు, నంబర్ వారీగా అయినా పర్వాలేదు కూర్చుంటున్నారు. మరి రోజంతా ఏం చేస్తున్నారు? वो तो हुई सुबह में घंटा आधा घंटा याद की यात्रा, जिससे आत्मा पवित्र बनती, आयु बढ़ती है. परंतु सारे दिन में कितना याद करते हैं? అది ఉదయం సమయం అయితే ఓకే, గంట అరగంట స్మృతి యాత్రలో ఉంటున్నారు, దాంతో ఆత్మ పవిత్రంగా అవుతుంది, ఆయుష్ పెరుగుతుంది. కానీ రోజంతటి సమయంలో నన్ను ఎంత జ్ఞాపకం చేస్తున్నారు? మరి ఎంత స్వదర్శన చక్రధారిగా అవుతారు? బాబా మీకు తెలుసు కదా అని అనకండి. బాబా అన్నారు, మీకు మీరుగా చెప్పండి, రోజంతా ఎవరి స్మృతిలో ఉన్నారు? మీ హృదయాన్ని మీరు ప్రశ్నించుకోండి, రోజంతలో ఏం చేశాను నేను అని. ఇప్పుడైతే మీరు పిల్లలు చార్ట్ రాస్తున్నారు. కొందరు సరిగ్గా రాస్తే కొందరు తప్పుగా కూడా రాస్తారు. అనుకుంటారు, నేనైతే శివబాబాతోడే ఉన్నాను కదా రోజంతలో, శివబాబాని జ్ఞాపకం చేస్తూ ఉండొచ్చు, ఇంకెవరినో నేనెందుకు జ్ఞాపకం చేస్తాను అని పూర్తిగా బాబా స్మృతిలోనే ఉన్నట్టుగా చార్టులో తనకి తాను చాలా ఎక్కువగా రాసుకుంటారు. కానీ ఆలోచించండి, నిజంగా బాబా స్మృతిలోనే ఉన్నారా? పూర్తిగా సైలెన్స్లో ఉండడంతో ఈ ప్రపంచాన్ని కూడా మర్చిపోతారు. తనని తాను మోసపెట్టుకోకూడదు, నేను శివబాబా స్మృతిలోనే ఉన్నాను కదా అని. దేహం యొక్క అన్ని ధర్మాలని మర్చిపోవాలి. మనం శివబాబా యొక్క ఆకర్షణలో ఉన్నప్పుడు మొత్తం ప్రపంచాన్ని మర్చిపోతాం. బాబా అర్థం చేయిస్తారు, స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను తండ్రిని జ్ఞాపకం చేయండి. బాబా అయితే చాలా ఆకర్షిస్తారు. సర్వ ఆత్మలు తండ్రిని జ్ఞాపకం చేస్తున్నారు అనడానికి లేదు, కొందరు జ్ఞాపకం చేయరు కూడా. కానీ నిజంగా స్మృతిలో ఉన్నానా లేదా అనేది ఎవరికి వారు స్వయమే తన లెక్కాచారములలో చూసుకోవాలి. ఎంత బాబా స్మృతిలో ఉంటున్నాను. ప్రేయసీ ప్రియుల యొక్క ఉదాహరణ కూడా బాబా చెప్తారు. ప్రేయసీ ప్రియులు ఇక్కడైతే ఆత్మికంగా ఉన్నారు, ఇక్కడి విషయమే అతీతమైనది. అక్కడైతే దైహికంగా ఉంటారు, ఇది ఆత్మికమైన ప్రేయసీ ప్రియుల విషయం. చూసుకోవాలి, నాలో దైవీ గుణాలు ఎంతకాలం నుండి ఉన్నాయి, ఎంత సమయం నుండి నేను బాబా సేవలో ఉంటున్నాను. మరి ఇతరులకు కూడా బాబాను గుర్తు చేయించాలి. ఆత్మ పైన ఏదైతే తుప్పు చేరి ఉందో అది బాబా స్మృతి లేకుండా దిగదు, ఆ తుప్పు వదిలిపోదు. భక్తిలోనైతే అనేకులను జ్ఞాపకం చేస్తూ వచ్చారు, ఇక్కడ మీరు ఒక్కరినే జ్ఞాపకం చేయాలి. మనం ఆత్మ చిన్న బిందువుగా ఉన్నాం, మరి బాబా కూడా చిన్న బిందువు, చాలా చాలా సూక్ష్మమైన వారు. జ్ఞానం అయితే చాలా గొప్పది. శ్రీ లక్ష్మీనారాయణులుగా అవ్వటం, విశ్వానికి యజమానిగా అవ్వటం, ఇదేమి చిన్నమ్మింటికి వెళ్ళినంత సులువైన విషయం కాదు. బాబా అంటారు, స్వయాన్ని నాకంతా తెలుసు అని మోసపెట్టుకోకండి, తనని తాను ప్రశ్నించుకోండి. రోజంతలో నేను ఎంత సమయం ఆత్మగా భావిస్తూ తండ్రిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను.
తుప్పు వదిలిపోయేలాగా నా స్మృతి ఉందా? ఎంతమందిని నా సమానంగా తయారు చేశాను? ఈ పోతామేల్ ప్రతి ఒక్కరూ తన విషయంలో పెట్టుకోవాలి. ఎవరు చేస్తే వారే పొందుతారు. అంటే ఎవరు పోతామేల్ పెట్టుకుంటే వారే పొందుతారు. ఒకవేళ పెట్టుకొని వారు పశ్చాత్తాపం చెందుతారు. చూసుకోవాలి, నా క్యారెక్టర్ రోజంతలో ఎలా ఉంది? ఎవరికి దుఃఖమైతే ఇవ్వట్లేదు కదా, పనికిరాని వ్యర్థమైన విషయాలైతే మాట్లాడట్లేదు కదా. చార్ట్ పెట్టుకుంటే మన క్యారెక్టర్లో మార్పు అనేది కనిపిస్తుంది. బాబా మార్గం అయితే మనకి తెలియజేసేసారు. ప్రేయసీ ప్రియులు ఒకరినొకరు జ్ఞాపకం చేస్తూ ఉంటారు. జ్ఞాపకం చేయగానే ఎదురుగా వాళ్ళు కనిపించేస్తారు. మరి ఇది కేవలం ఒక స్త్రీ పురుషుల విషయంలోనే కాదు, ఇద్దరు స్త్రీలుగా కూడా ఉండవచ్చు. అంటే ఒక సోదరి ఇంకొక సోదరిని జ్ఞాపకం చేస్తూ ఉంటే ఆ సోదరి కళ్ళ ఎదుట అలా సాక్షాత్కారం రూపంలో కనిపించడం జరగవచ్చు. అలాగే ఇద్దరు పురుషుల మధ్య కూడా ఇటువంటి సాక్షాత్కారం జరగవచ్చు. ఇద్దరు మిత్రులు ఉన్నారు, ఒక ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్ని బాగా ఇష్టపడుతూ జ్ఞాపకం చేస్తున్నారు. అంతే, వాళ్ళు కళ్ళెదుట నిజంగా సాక్షాత్కారం రూపంలో ఎదురుగా ఉన్నట్టుగా కనిపిస్తారు. कोई कोई मित्र बाई से भी बहुत तीखे होते हैं. కొందరు ఫ్రెండ్స్ తన సోదరుని కన్నా చాలా ప్రియంగా చాలా దగ్గరగా ఉంటారు. సొంత అన్నతో కూడా అంత మంచిగా ఉండరు, కానీ ఫ్రెండ్తో బాగుంటారు. అంటే ఫ్రెండ్స్ మధ్యలో అంత క్లోజ్ రిలేషన్షిప్ ఉంటుంది. మిత్రోं का आपस में इतना लव हो जाता है जो भाइयों से भी ना हो. పరస్పరం మిత్రుల మధ్యలో ఎంత ప్రేమ ఏర్పడుతుందంటే సోదరుల మధ్యలో కూడా అంత కనిపించదు. एक दो को बहुत अच्छा प्यार से उठा लेते हैं. ఒకరినొకరు చాలా ప్రేమతో ముందుకు నడిపించుకుంటూ ఉంటారు మిత్రులు. బాబాతో అనుభవి హేనా, బ్రహ్మా బాబా అయితే అనుభవజ్ఞుడు కదా. तो सवेरे बाप जास्ती कशिश करता है. మరి ఉదయం సమయంలో బాబా ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటారు. బాబా ఒక పెద్ద అయస్కాంతం కదా, ఎవర్ ప్యూర్గా ఉండే అయస్కాంతం కాబట్టి వారు పిల్లల యొక్క బుద్ధిని లాగుతూ ఉంటారు, ఆకర్షిస్తారు. బాబా బేహద్దులో ఉన్నారు కదా. బాబా అనుకుంటారు వీళ్ళందరూ నాకు చాలా లవ్లీ పిల్లలు, చాలా ప్రియమైన పిల్లలు. చాలా జోరుగా ఫోర్స్గా బాబా పిల్లల్ని ఆకర్షిస్తూ ఉంటారు. కానీ ఈ స్మృతి యాత్ర చాలా అవసరం. ఎక్కడికి వెళ్ళినా, యాత్రలకి వెళ్ళినా లేస్తూ కూర్చుంటూ తింటూ బాబా స్మృతిలో మీరు ఉండవచ్చు. ప్రేయసి ప్రియులు ఎక్కడికి వెళ్ళినా ఎంత దూరంగా ఉన్నా ఒకరినొకరు జ్ఞాపకం చేసుకొని ఎదురుగా కనిపించేస్తారు కదా. ఇక్కడ కూడా అంతే, బాబాను జ్ఞాపకం చెయ్యాల్సిందే, లేకపోతే వికర్మలు ఎలా వినాశనం అవుతాయి? మరి ఇంకొక ఉపాయమే లేదు. ఇది చాలా సూక్ష్మమైన విషయం. ఖడ్గానికి పదును ఉండాలి కదా, పదును లేని కత్తులు ఎన్ని పట్టుకున్నా లాభం ఏముంటుంది? కేవలం జ్ఞానం ఉంటే సరిపోదు, జ్ఞానానికి యోగం జోడించాలి. పదును ఉన్న కత్తిగా జ్ఞానాన్ని తయారు చేసుకోవాలి. జ్ఞానంలోని ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క ఖడ్గంలాగా, ఆయుధంలాగా పనిచేస్తుంది. కానీ దానిలో షార్ప్నెస్ని పెంచేది, వాటిని పనిచేసేలాగా చేసేది యోగం. అందుకే యోగం అనేది ఖడ్గానికి ఉండే పదును అంటున్నారు. గడియ గడియ బాబాతో అంటారు పిల్లలు, బాబా నేను మర్చిపోతున్నాను అని. మరి బాబా దీన్ని ఖడ్గం అని ఎందుకు అంటున్నారు? ఎందుకంటే దీనితో పాపాలు కట్ అవుతాయి, మీరు పావనం అవుతారు. ఇది చాలా నాజూకుగా ఉంటుంది. ఎలా అయితే కొంతమంది నిప్పును కూడా దాటేస్తారు, అంటే నిప్పు పైన నడుస్తారు, పాపాలు తొలగుతాయి, కోరికలు తీరుతాయి అని నిప్పుల పైన కూడా నడుస్తారు. కానీ ఇక్కడైతే మీరు బుద్ధి యోగాన్ని బాబాతో జోడించాలి, మీ పాపాలు అప్పుడే కట్ అవుతాయి. బాబా వచ్చింది మనకి వారసత్వాన్ని ఇక్కడే ఇచ్చేందుకు, పైన ఇవ్వరు బాబా, ఇక్కడే ఇస్తారు. అందుకే ఇక్కడికే వచ్చారు. బాబా అంటారు నేను సాధారణ తనువులో వచ్చాను. మీకు తెలుసు కదా బాబా పైనుండి క్రిందకు ఎందుకు వచ్చారో. చైతన్యమైన వజ్రము ఈ డిబ్బీలో కూర్చున్నాను అంటున్నారు. శివబాబా చైతన్యమైన వజ్రం, వారు ఎక్కడున్నారు? ఈ బ్రహ్మ శరీరం అనే పెట్టెలో కూర్చున్నాను నేను అంటున్నారు. కేవలం
దీంతోనే సంతోషపడిపోకూడదు. మేము బాబా తోడుగా ఉన్నాం, మేము బాబా పక్కనే నడుస్తున్నాం, బాబాతో ఈరోజు లంచ్ చేసాము, లేదా బాబాతో ఫోటో దిగాం, బాబాతో గేమ్ ఆడాం, వీటితోటే సంతోషపడటం కాదు. ఇదైతే బాబాకు కూడా తెలుసు, బాబా చాలా ఆకర్షిస్తారు. కానీ అదైతే కేవలం ఒక అరగంట 30 గంట. కానీ రోజంతా మిగతా సమయం అంతా మీరు వృధా చేసినట్టే కదా. మరి దాంతో ఏంటి లాభం? పిల్లలు అందుకే మీ చార్ట్ పైన మీకు అటెన్షన్ ఉండాలి, చార్ట్ పెట్టుకోవాలనే చింత కలిగి ఉండాలి. నేను బాగా ఉపన్యాసం చెప్పగలుగుతాను, నేను చార్ట్ పెట్టుకునే అవసరం ఏంటి అని అనుకోకండి. ఇలాంటి పొరపాటు అస్సలు చేయకూడదు. మహారథులు కూడా చార్ట్ పెట్టుకోవాలి. మహారథులు ఎక్కువ మంది ఏమీ లేరు, లెక్క పెట్టేంతమందే ఉన్నారు. చాలామంది బుద్ధి నామరూపాల వైపు వెళ్తూ ఉంటుంది, అందుకే చాలా సమయం వృధా అయిపోతుంది. గమ్యం చాలా ఉన్నతమైనది. బాబా అన్నీ అర్థం చేయిస్తూ ఉన్నారు. जो स्टूडेंट ऐसा ना समझे कि बाबा ने फलानी पॉइंट नहीं समझाई है. ఏ స్టూడెంట్ కూడా బాబా ఫలానా పాయింట్ని అసలు టచ్ చేయలేదు, ఎప్పుడు దాని గురించి మాట్లాడలేదు, చెప్పలేదు అనకుండా బాబా అన్నీ చెప్పేస్తున్నారు. ఇది ముఖ్యమైన విషయం, స్మృతి మరియు సృష్టి చక్రం యొక్క జ్ఞానం. ఈ సృష్టి చక్రంలో 84 జన్మల గురించి ఎవరికీ తెలియదు, మీకు తప్ప. మొత్తం చక్రంలో 84 జన్మలు తీసుకుంటామనే విషయం మనకే తెలుసు. వైరాగ్యం కూడా మీకే కలుగుతుంది. మీకు తెలిసి మృత్యులోకంలో మీరు ఇంకా ఉండేదే లేదు. వెళ్ళే ముందు పవిత్రంగా తప్పనిసరిగా అవ్వాలి. దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. నంబర్ వారీగా మాలలో తిప్పబడుతూ ఉంటారు. తర్వాత నంబర్ వారీగా రాజధానిలో కూడా వచ్చేస్తారు. తర్వాత నెంబర్ వారీగా మీ పూజ కూడా జరుగుతుంది. అనేక దేవతల పూజ జరుగుతుంది. ఏమేం పేర్లు పెడుతున్నారో చూడండి. దేవీ దేవతల్లో చండికాదేవి పూజ కూడా జరుగుతుంది. చండికాదేవి యొక్క మేళా ఏర్పాటు చేస్తారు. ఎవరైతే రిజిస్టర్ పెట్టుకోరో, చాట్ పెట్టుకోరో, అస్సలు మార్పు తెచ్చుకోరో, అలాంటి వారిని బాబా చండిక అంటారు. విననే వినరు, బాబా చెప్పినవి అస్సలు పాటించరు. మరి అటువంటి పిల్లలది కూడా పూజ అయితే జరుగుతుంది కదా. ఎందుకంటే సంగమయుగంలో ఉన్న ప్రతి ఒక్క బ్రాహ్మణాత్మకి పూజ జరుగుతుంది భక్తిలో. అయితే ఇక్కడ బాబా బేహద్ విషయాలను వినిపిస్తున్నారు. పురుషార్థం చేయకపోతే బాబా ఏమంటారు, వీళ్ళు అసలు నా మాట వినేవారే కాదు, అసలు నేను ఎంత చెప్పినా కూడా వినరు అంటారు. పదవి తగ్గిపోతుంది. అందుకే బాబా అంటున్నారు, పిల్లలు స్వయం పైన దృష్టి పెట్టుకోండి, మిమ్మల్ని మీరు గమనించుకోండి. బాబా ఉదయమే వచ్చి ఎంత శ్రమ చేయిస్తూ ఉన్నారు. స్మృతి యాత్రలో ఉండండి, పిల్లలు ఏకాగ్రంగా కూర్చోండి, శివబాబా నుండి శక్తిని తీసుకోండి అని. ఇది చాలా ఉన్నతమైన గమ్యం. నాలెడ్జ్ అయితే చాలా చవకైనటువంటి సబ్జెక్ట్. 84 జన్మల చక్రాన్ని జ్ఞాపకం చేయడం గొప్ప విషయం ఏమీ కాదు. మిగతాది చాలా భారీ మాల్ ఉన్నటువంటిది, చాలా భారీ శక్తి నిండి ఉన్నటువంటిది స్మృతి యాత్ర. కానీ ఇందులోనే పిల్లలు ఎంతోమంది ఫెయిల్ అవుతూ ఉంటారు. మీ యుద్ధం ఈ సమయంలో ఉంది. మీరు బాబా స్మృతిలో ఉంటే మాయ మిమ్మల్ని వెంబడిస్తూ వెనక్కి లాగుతూ ఉంటుంది. నాలెడ్జ్లో యుద్ధం యొక్క విషయమే ఉండదు, ఎందుకంటే నాలెడ్జ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వంటిది. ఇక్కడ పవిత్రంగా కావాలి కాబట్టి ఆత్మను పతితం నుండి పావనంగా చేసేందుకు బాబా వస్తారు. బాబాను పిలిచింది కూడా అందుకే, దానికోసమే స్మృతి యాత్రలో ఉండాలి. బాబా కేవలం వచ్చి చదివించడమే కాదు, పావనంగా తయారు చేస్తారు. అందుకే మీరు భగవంతుడా రండి అని అనడమే కాదు, పతిత పావన, పావనం చెయ్యి అని అన్నారు. ఈ పాయింట్స్ అన్నీ బుద్ధిలో పెట్టుకోవాలి. పూర్తి రాజయోగిగా కావాలి. జ్ఞానం అయితే చాలా సింపుల్, కేవలం యుక్తిగా అర్థం చేయించడం జరుగుతుంది. మరి మీరు ఇచ్చే జవాబు కూడా చాలా మధురంగా ఉండాలి అంటున్నారు. మీకు ఈ జ్ఞానం లభిస్తుంది కర్మల అనుసారంగానే అని చెప్పవచ్చు. జ్ఞానం కూడా కర్మ ఫిలాసఫీని బట్టే పొందుతున్నారు. అంటే మీ కర్మను శ్రేష్టంగా చేసుకొని ఉంటే, గతంలో పుణ్యం చేసుకొని ఉంటే ఈ జన్మలో ఈ సమయానికల్లా జ్ఞానం తీసుకుంటారు.
మొదటి నుండి భక్తి చేసినటువంటి వారు, మంచి కర్మలు చేసిన వారు శివబాబాను మంచి రీతిగా అర్థం చేసుకుంటారు. బాబా చెప్పిన విషయాలను ధారణ చేస్తారు. ఎంత అధికంగా భక్తి చేసి ఉంటారో శివబాబా కూడా అంతే వారిపైన సంతృప్తి చెంది ఉంటారు. అందుకే తొందరగా వచ్చి వారు జ్ఞానం తీసుకుంటారు. మహారథుల బుద్ధిలో ఈ పాయింట్స్ అన్నీ ఉంటాయి. రాసుకుంటూ ఉండండి. మంచి మంచి పాయింట్స్ అయితే సపరేట్గా కూడా రాయండి. పాయింట్స్ని తర్వాత వజన్ చేసి చూడండి అంటున్నా. కానీ అటువంటి శ్రమ ఎవరూ చేయటం లేదు. అతి కష్టంగా నోట్స్ పెట్టుకుంటారు. ఇదివరకు మురళీలు ఇంత సులువుగా లభించేవి కాదు. అందుకే అందరూ నోట్బుక్లో తప్పనిసరిగా మురళీ సారము, ధారణ, వరదానం, స్లోగన్ అన్నీ రాసుకునేవారు. ఇప్పుడేంటి అందరి దగ్గర మొబైల్స్ రావడంతో అసలు మురళీ నోట్బుక్సే పక్కన పెట్టేశారు. చాలా కొద్ది మంది మాత్రమే ఇప్పటికీ నోట్స్ రాసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ బాబా నా నోట్స్ రాయాలి. స్టూడెంట్ యొక్క లక్షణం ఏంటి? టీచర్ పాఠం చెప్తూ ఉంటే ముఖ్యమైనటువంటి అంశాలని నోట్ చేసుకోవడం. అటువంటి పిల్లలు చాలా చురుకుగాను అవుతారు. చెక్ చేసుకోవాలి. బాబా ఎల్లప్పుడూ చెప్తారు, ఉపన్యాసం ఇచ్చే ముందు రాసుకోండి, చెకింగ్ చేసుకోండి. అలాంటి శ్రమ ఎవరూ చేయట్లేదు అనిపిస్తుంది. అన్ని పాయింట్స్ ఎవరికి గుర్తుండవు కదా. బ్యారిస్టర్స్ కూడా పాయింట్స్ అన్నిటినీ నోట్ చేసుకుంటారు డైరీలో. మీరు కూడా తప్పనిసరిగా నోట్ చేసుకోవాలి. టాపిక్స్ రాసుకొని చదువుకోవాలి, కరెక్షన్ చేసుకోవాలి. ఇంత శ్రమ పిల్లలు ఎవరు చెయ్యట్లేదు. అందుకే సర్వీస్ యొక్క ఉత్సాహం కూడా కలగట్లేదు పిల్లలకి. మీ బుద్ధి యోగం ఇంకా ఇతర విషయాల వైపు భ్రమిస్తూనే ఉంది. చాలా కొద్ది మందే సరళతతో నడుచుకుంటున్నారు. సర్వీస్ లేకుండా పిల్లల బుద్ధి భ్రమిస్తుంది. ఒకవేళ ఏం సేవ చేయట్లేదు అనుకోండి, బుద్ధి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. ఇంకేమీ బుద్ధిలో ఉండదు కూడా. ఈ జ్ఞానం కూడా నిలవదు సర్వీస్ చేయకపోతే. మాలలో రావాలి అనుకుంటే శ్రమ తప్పనిసరిగా చెయ్యాలి. బాబా ఏ మతం ఇస్తున్నారో అది హృదయానికి తగలాలి. స్మృతిలో లేకపోతే అది స్వయానికే తెలియాలి. కానీ వ్యాపార వ్యవహారాలు చేసుకునే సమయంలో కూడా మీ పాకెట్లో ఒక చిన్న డైరీ ఉండాలి. మధ్య మధ్యలో మీరు చింతన చేస్తున్న పాయింట్స్ని నోట్ చేసుకోవటానికి. సబ్సే జాస్తి తుమ్కో నోట్ కర్నా చెయ్యే. అందరికంటే అధికంగా మీరు నోట్ చేసుకోవాలి. అల్బేలీ రహేంగే అప్నే కో మియా మిట్టు సమझेंगे तो మాయా భీ కోయి కమ్ నహీ. ఒకవేళ నిర్లక్ష్యంగా ఉండి తనని తాను నాకంతా తెలుసులే, నేనేంటి నోట్ చేసుకునేది, నాకు పుస్తకం ఎందుకు, నాకు మైండ్లోనే నోట్ అయిపోతుంది అనుకుంటే ఎందుకు పనికిరారు. మాయ గుద్దేస్తుంది. మాయ బాక్సర్ కదా, మరి ఒక దెబ్బ ఇచ్చేసి పడేస్తుంది. లక్ష్మీనారాయణలుగా అవ్వడం ఇదేమి చిన్న ఇంటికి వెళ్ళినంత ఈజీ విషయం కాదు. చాలా పెద్ద రాజధాని యొక్క స్థాపన జరుగుతుంది. కోట్లలో కొంతమంది తయారవుతారు. బాబా కూడా ఉదయం 2 గంటలకు మేల్కొని రాస్తూ ఉంటారు, చదువుకునేవారు. బ్రహ్మా బాబా చాలా పురుషార్థం చేశారు. పాయింట్స్ మర్చిపోతూ ఉండేవారు, అందుకే కూర్చొని రాసేవారు పిల్లలందరికీ అర్థం చేయించడానికి. తో సమझा जाता है कि अब तक बड़ी मेहनत है, याद की यात्रा कहाँ है. బాబాకు కూడా అర్థమయ్యేదంట, అసలు నేను కూడా స్మృతి యాత్రలో ఎక్కడ ఉంటున్నాను, ఇంకా కర్మాతీత స్థితిని పొందలేదు కదా అని. ముఫ్త్ మే కిసికి బడాయి నహీ కర్నీ హోతీ హై. ఉచితంగా ఎవరికి మనం మహిమ చేయడం జరగదు అంటున్నారు. అనవసరమైనటువంటి మహిమలు, పొగడ్తలు బాబా చేయరు. చాలా శ్రమ ఉంది, కర్మభోగం కూడా ఉంది కదా, స్మృతి చేయవలసి వస్తుంది. మంచిది. సపోజ్ మురళీ బ్రహ్మ కాదు, శివ్ బాబాని నడిపిస్తున్నారు. మరి పిల్లలకి ఎల్లప్పుడూ ఎలా అర్థం చేయిస్తారు బాబా? శివ్ బాబానే చెప్తున్నారు అని భావించండి. శివ్ బాబా ద్వారానే మీరు వింటున్నారు. మధ్యలో ఈ బ్రహ్మ కూడా మాట్లాడతారు, కానీ శివ్ బాబా అయితే పూర్తి అక్యురేట్గానే చెప్తారు కదా. ఒకవేళ బ్రహ్మ చెప్పినా అక్యురేట్గానే చెప్తారు కదా. ఇతడికి రోజంతా ఇవే ఆలోచనలు నడుస్తూ ఉంటాయి కదా. కొందరు పిల్లల పైన బాధ్యత ఉంది. పిల్లలు నామరూపాల్లో చిక్కుకొని చంచలంగా అవుతూ ఉంటారు. అటువంటి పిల్లలందరినీ మళ్ళీ చక్కబెట్టాలి.
అనేక మంది పిల్లల యొక్క ఆలోచనలు బాబాకు నడుస్తూ ఉంటాయి. పిల్లల కోసం బాబా భవనం కూడా తయారు చేయిస్తూ ఉన్నారు, అన్ని ఏర్పాట్లు చేయిస్తూ ఉన్నారు. ఇదైతే మొత్తం డ్రామా. బాబాది కూడా డ్రామా, వీరిది కూడా డ్రామా, మీది కూడా డ్రామా. డ్రామా లేకుండా ఇంకే వస్తువు లేదు. సెకండ్ డ్రామా నడుస్తూ ఉంది. డ్రామాను జ్ఞాపకం చేస్తే కదలరు, స్థిరంగా అచలంగా చాలా ధైర్యంగా ఉంటారు. తుఫాన్లు అయితే ఎన్నో వస్తాయి. కొందరు పిల్లలు అస్సలు సత్యమే చెప్పరు. స్వప్నాలు కూడా చాలా వస్తాయి. మాయ ఉంది కదా, ఇంతకుముందు ఎప్పుడూ రానటువంటి స్వప్నాలు ఇప్పుడు వస్తూ ఉంటాయి. బాబా అర్థం చేసుకుంటారు. పిల్లలు, మీరు వారసత్వాన్ని తీసుకోవాలి అనుకుంటే స్మృతిలో ఉండే శ్రమ చెయ్యాల్సిందే. కొందరు శ్రమ చేస్తూ అలసిపోతారు. గమ్యం చాలా ఉన్నతమైనది. 21 తరాల కోసం విశ్వానికి యజమానిగా తయారు చేస్తున్నారు. మరి శ్రమ అయితే చేయవలసి ఉంటుంది కదా. ఒక్క జన్మలో 5 సంవత్సరాల పదవి కోసమే ఎంత శ్రమ చేస్తున్నారు ఒక్కొక్కరు. మరి మనం జన్మల యొక్క పదవి కోసం చాలా శ్రమ చేయాలి. ఇటువంటి తండ్రినైతే గడియ జ్ఞాపకం చేయాలి. అందరికంటే ప్రియమైన వారు బాబా. ఈ బాబా అయితే కమాల్ చేస్తున్నారు. విశ్వం మొత్తానికి నాలెడ్జ్ని ఇస్తున్నారు. బాబా 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 అంటూ లోపల మహిమను పాడుతూ ఉండాలి. ఎవరు జ్ఞాపకం చేస్తారో వారంతగా బాబాని ఆకర్షిస్తారు. ఇక్కడికి వచ్చిందే బాబా రిఫ్రెష్ చేయడానికి. మరి బాబా అర్థం చేయిస్తారు. మధురమైన పిల్లలు తప్పులు చేయకూడదు. బాబా చూస్తారు. అన్ని సెంటర్స్కి బాబా వస్తారు. చూస్తాను, అడుగుతాను, ఏ రకమైన సంతోషం ఉంది మీకు అని అడుగుతాను కూడా అంటున్నారు. బాబా జాంచ్ కర్తే హేనా, బాబా చెకింగ్ చేస్తారు కదా, ఇన్విజిలేషన్ చేస్తారు. బాబా షకల్ సే భీ దేఖ్తే హే, అయినా మీ మొహాలు చూడగానే నాకు తెలిసిపోతుంది అంటున్నా. బాబాతో ఎంత ప్రేమ ఉంది అనేది అర్థమైపోతుంది. బాబా ఎదురుగా రాగానే బాబా చాలా ఆకర్షిస్తారు. ఇక్కడ కూర్చొని కొంతమంది పిల్లలు ఎదురుగానే ఉండి మర్చిపోతారు బాబాను. బాబా బిగర్ కుచ్ భీ నహీ, సారీ దునియాకు బులానా హీ హే. అసలు బాబా లేకుండా ఇంకేమీ లేదు, మొత్తం ప్రపంచాన్ని మీరు మర్చిపోవాల్సిందే అంటున్నారు. ఆ స్థితి చాలా మధురమైన స్థితి, అలౌకికమైన స్థితి. అటువంటి స్థితి ఉండాలి. బాబా జ్ఞాపకంలో కూర్చుంటే ప్రేమతో ఆనంద బాష్పాలు రాలాలి. భక్తి మార్గంలో కూడా అలా భగవంతుని స్మృతిలో ప్రేమ యొక్క అశ్రువులను కార్చేవారు కదా. కానీ భక్తి మార్గం వేరు, జ్ఞాన మార్గం వేరు. ఇక్కడైతే సత్యమైన తండ్రితో సత్యమైన ప్రేమ. ఇక్కడి విషయమే అతీతమైనది. ఇక్కడ మీరు శివబాబా దగ్గరికి వచ్చారు. తప్పకుండా ఈ రథం పైన శివబాబా స్వారీ చేస్తారు కదా. శరీరం లేకుండా ఆత్మలందరితో నేను ఎలా కలుసుకోగలుగుతాను? ఇక్కడైతే అందరూ శరీరదారులు ఉన్నారు కదా. బాబాకు తెలుసు. మరి పిల్లలందరూ కూడా ఈ విషయము అర్థం చేసుకుంటున్నారు. వీరు బాప్ దాదా. ఇక్కడ ఈ బ్రహ్మ శరీరంలో శివబాబా ప్రవేశించి ఉన్నారు అని. మరి తండ్రిని జ్ఞాపకం చేయవలసి వస్తుంది. చాలా ప్రేమతో వారి మహిమను చెయ్యాలి. బాబా మాకెంత గొప్ప వారసత్వాన్ని ఇస్తున్నారు, ఎన్ని పొందుతున్నాం మేం బాబా నుండి అని బాబాను అలా జ్ఞాపకం చేస్తూ బాబా ఇస్తున్నటువంటి ప్రాప్తులను స్మృతిలోకి తెచ్చుకోవాలి. పిల్లలు, మీకు తెలుసు కదా బాబా వచ్చింది ఈ అడవి నుండి మనల్ని తీసుకెళ్లేందుకు. మంగళం భగవాన విష్ణు అని అంటారు. అందరి మంగళం చేసేటువంటి వాడు, సర్వుల కళ్యాణకారి భగవంతుడు కదా. అందరి కళ్యాణం చేస్తున్నారు. ఒక్క బాబాని అందరి కళ్యాణం చేసేవారు, వారిని జ్ఞాపకం చేయాలి. మరి మనం ఎందుకు ఇతరుల కళ్యాణం చేయకూడదు? మన తండ్రి విశ్వ కళ్యాణకారిగా ఉంటే మనం కూడా అందరి కళ్యాణం చేయాలి కదా. చెయ్యట్లేదు అంటే తప్పనిసరిగా మనలో ఏదో ఒక లోపం ఉంది అని అర్థం. బాబా అంటారు, స్మృతి యొక్క పదును లేదు మీలో, అందుకే మీ వాణిలో అంత ఆకర్షణ కలగటం లేదు.
ఇది కూడా డ్రామా. పిల్లలు ఎంత నన్ను జ్ఞాపకం చేస్తే అంత మీ మాటల్లో శక్తి నిండుతుంది, మీ వాచలో ఆకర్షణ కలుగుతుంది అంటున్నారు. ఏ भी డ్రామా, ఇది కూడా డ్రామా. अब फिर अच्छी तरह జౌహర్ ధారణ కరో. ఇప్పుడు మీరు మంచి రీతిగా పదును ధారణ చేయండి. స్మృతి యాత్రయే కష్టమైనటువంటిది. మనం సోదరుడికి జ్ఞానం ఇస్తున్నాము అనేది గుర్తుంచుకోవాలి. బాబా పరిచయాన్ని ఇస్తున్నారు, తండ్రి నుండి వారసత్వాన్ని పొందాలి అనే విషయం చెప్తున్నారు. బాబా ఫీల్ కర్తే హే, గడి గడి భూల్ జాతే హోంగే. బాబా కనిపిస్తూ ఉంటుందంట, ఈ పిల్లలు నన్ను గడియ గడియ మరచిపోతున్నట్లుగా ఉన్నారు. బాబాకైతే పిల్లలెవరూ మరపు రారు. బాబా నిరంతరం మనల్ని జ్ఞాపకం చేస్తూ ఉంటారు. కానీ పిల్లలు చూడండి, తండ్రిని మాటి మాటికి పదే పదే మరచిపోతూ ఉంటారు. బాప్ తో సబ్కో బచ్చా సమజ్తే హే, తబ్ తో బచ్చే బచ్చే కేతే హే. బాబా అయితే అందరినీ తన పిల్లలుగానే భావిస్తారు. అందుకే అందరినీ పిల్లలు పిల్లలు అంటూ సంబోధిస్తారు. వృద్ధులు ఉన్నా, ఎంత గొప్ప హోదాలో ఉన్న వ్యక్తి వచ్చినా అందరినీ బాబా పిల్లలు పిల్లలు అని అంటారు. ఎందుకంటే వీరు సర్వులకు తండ్రి కదా. వండర్ఫుల్ పాత్ర ఉంది వీరిది. చాలా కొద్ది మంది పిల్లలే అర్థం చేసుకుంటారు ఇవి ఎవరి పదాలు, ఇలా పిల్లలు అని సంబోధిస్తున్నది ఎవరు, ఈ బ్రహ్మానా శివబాబానా ఎవరు అనేది అర్థం చేసుకుంటారు. బాబా అయితే బచ్చే బచ్చి అని అంటారు. బాబా వచ్చిందే పిల్లలందరికీ వారసత్వాన్ని ఇచ్చేందుకు. బాబా అన్నీ వినిపించేస్తున్నారు. బచ్చోన్సే కామ్ ముజే లేనా హేనా, పిల్లలతో నాకు కదా పనుంది అంటున్నారు బాబా. ఏ బహుత్ వండర్ఫుల్ చట్పటి నాలెడ్జ్ హే. ఎలాగైనా సరే బాబా పిల్లలందరినీ తనకు సహయోగిగా చేసుకుంటారు. పిల్లలందరి చేత ఈ కార్యాన్ని సంపన్నం చేయిస్తారు. ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ జ్ఞానం యొక్క విషయాలు అంటున్నారు. ఏ నాలెడ్జ్ అట్పటి और కట్పటి भी है. బాబా అంటున్నారు ఇది చట్పటి నాలెడ్జ్, అట్పటి కట్పటి కూడా. అంటే ఈ జ్ఞానంలో చాట్ ఉంటుంది కదా, చాట్లో ఎలా అయితే తీపి, పులుపు, ఉప్పు, కారం అన్నీ ఉంటాయి, అలాగే ఈ జ్ఞానంలో అన్ని విషయాలు ఉన్నాయి అంటున్నారు. వైకుంఠానికి యజమానిగా చేసేందుకే బాబా ఈ జ్ఞానం ఇవ్వడానికి వచ్చారు. ఈ నాలెడ్జ్ మనకి దానికే కావాలి అంటున్నారు. అచ్చా, హర్ ఏక్ కో బాప్ కో యాద్ కర్నా హై. లాస్ట్కి బాబా సార రూపంలో మురళి మొత్తాన్ని 4 విషయాల్లో చెప్తున్నారు. ప్రతి ఒక్కరూ తండ్రిని జ్ఞాపకం చేయాలి. దైవీ గుణ్ ధారణ కర్నే హే, దైవీ గుణాలని ధారణ చేయాలి. ముఖ్ సే కభీ ఉల్టే సుల్టే అక్షర్ నహీ బోల్నే హే, నోటితో ఎప్పుడూ ఉల్టా మాటలు, చెడు మాటలు, వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు. ప్యార్ సే కామ్ నికాల్నా హే, ప్రేమతో పని నడిపించాలి. లాస్ట్కి బాబా చెప్పారు కదా నాకు పిల్లలతో పని ఉంది అని. అందుకే బాబా ఇంత ప్రేమగా పిల్లలకి జ్ఞానం వినిపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఎలాగైనా సరే వీళ్ళని ఈ పని చేసేలాగా, ఈ కార్యంలో వీళ్ళు చేయూతనిచ్చేలాగా చెయ్యాలి అనుకుంటారు. అందుకే ప్రేమతో నడిపిస్తారు. సో మనకు కూడా ఈ 4 విషయాలు చెప్తున్నారు. ఒకటి స్మృతి, రెండోది దైవీ గుణాల ధారణ, మూడోది వాచా పైన అటెన్షన్, నాలుగోది ప్రేమతో అందరితో పని నడిపించండి అంటున్నారు. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. धारणा कोसम मुख्य सारमु. ఫస్ట్ పాయింట్, ఉదయమే ఏకాంతంలో కూర్చొని ప్రేమగా బాబాను జ్ఞాపకం చేయాలి. మొత్తం ప్రపంచాన్ని మర్చిపోవాలి. సెకండ్ పాయింట్, బాబా సమానంగా అందరి కళ్యాణకారిగా అవ్వాలి. లోపాలను తొలగించుకోవాలి. తనపైన తనకి చాలా అటెన్షన్ ఉండాలి. దృష్టిని పెట్టాలి. తనపైన తను దృష్టిని పెట్టాలి.
తన రిజిస్టర్ని స్వయమే చూసుకోవాలి. ఫస్ట్ పాయింట్లో బాబా ప్రేమగా నన్ను జ్ఞాపకం చేయండి, ప్రపంచాన్ని మర్చిపోయి నన్ను జ్ఞాపకం చేయండి అంటున్నారు. రెండో పాయింట్లో లోపాలను చెక్ చేసుకోండి, సెల్ఫ్ పైన అటెన్షన్, దృష్టిని మీ వైపు టర్న్ చేయండి అంటున్నారు. वरदान सर्व प्राप्तियों के खजानों को स्मृति स्वरूप बन कार्य में लगाने वाले सदा संतुष्टात्मा भव. సర్వ ప్రాప్తుల ఖజానాలను స్మృతి స్వరూపమై కార్యంలో పెట్టేటువంటి సదా సంతుష్ట ఆత్మా భవ. సర్వ ప్రాప్తుల ఖజానాలను స్మృతి స్వరూపమై కార్యంలో పెట్టేటువంటి సదా సంతుష్ట ఆత్మా భవ. వివరణ: సంగమ యుగం యొక్క విశేష వరదానము సంతుష్టత. మరి సంతుష్టతకు బీజము సర్వ ప్రాప్తులు. అసంతుష్టత యొక్క బీజము స్థూలంగా సూక్ష్మంగా అప్రాప్తి రూపంలో కనబడుతుంది. బ్రాహ్మణుల యొక్క మహిమ అప్రాప్త అనే వస్తువే లేదు బ్రాహ్మణుల ఖజానాలో. బ్రాహ్మణుల యొక్క మహిమను ఇలా చెప్తారు, అప్రాప్తి అనేది బ్రాహ్మణుల ఖజానాలో లేనే లేదు అని. పిల్లలందరికీ ఒక్కరి ద్వారానే ఒకే విధంగా తరగనటువంటి ఖజానా లభించింది. కేవలం ఆ లభించి ఉన్నటువంటి ఖజానాలను ప్రతి సమయం కార్యంలో ఉపయోగించండి, అనగా స్మృతి స్వరూపంగా కండి. అనంతమైనటువంటి ప్రాప్తులను హద్దులో పరివర్తన చేయకండి, అప్పుడు సదా సంతుష్టంగా ఉంటారు. అనంతమైన ప్రాప్తులను హద్దులో పరివర్తన చేయకండి. అంటే బాబా బేహద్దులో ఇస్తూ ఉంటే మీరు హద్దులో వాటిని పోల్చుకోకండి, హద్దులో చూడకండి, హద్దులోకి మార్చకండి. అప్పుడే మీరు సంతుష్టంగా ఉండగలుగుతారు. బాబా స్లోగన్: జహా నిశ్చయ హై వహా విజయ్ కే తక్దీర్ కి లకీర్ మస్తక్ పర్ హై హీ. ఎక్కడ నిశ్చయం ఉంటుందో అక్కడ విజయం యొక్క అదృష్టం అనే రేఖ మస్తకంపై ఉండే ఉంటుంది. నిశ్చయం ఉన్న చోట విజయం యొక్క రేఖలు మస్తకంపై కనిపించేస్తాయి. స్పష్టంగా తెలిసిపోతుంది వీళ్ళకు విజయమే జరుగుతుంది అని, ఎందుకంటే నిశ్చయంతో విజయం. ఈరోజటి స్వమానము: నేను సంతుష్ట ఆత్మను, నేను సదా సంతుష్ట ఆత్మను. బాబా నుండి ఏమేం ప్రాప్తులు ఖజానాల రూపంలో లభించాయో వాటన్నిటినీ రోజంతలో స్మరించుకుంటూ సంతుష్టంగా ఉందాం. ఓం శాంతి.